న్యాచురల్ థింగ్స్ అయినా లేదంటే నేచర్ అన్నా ఎంత స్పెషలో. సో ఈ అప్కమింగ్ జనరేషన్లో ఎంతోమంది సింగర్స్ ఉన్నా ప్రకృతి అంత స్పెషల్ అనమాట. నీ పర్ఫార్మెన్స్ అన్నిట్లో నీకు బాగా నచ్చింది, నీకు బాగా కాంప్లిమెంట్స్ తెచ్చింది? సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకుపోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాటుక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ డేట్? ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కీరవాణి సార్ నుండే కొమ్మయ్యలో పాడాక ఆయన ట్వీట్ పెట్టారు, యువర్ క్యూట్ వాయిస్ మేడ్ ద సాంగ్ మచ్ క్యూటర్ అని. నీకు ఏమన్నా ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఉందా ఎవరన్నా ఒక పెద్ద సింగర్తో, ఒక పెద్ద పాప్ సింగర్తో స్టేజ్ షేర్ చేసుకుని ఒక మంచి? ఇప్పుడుండో ఏఆర్ రెహమాన్ సార్కి వర్క్ చేయాలి, ఆయనతో పర్ఫామ్ చేయాలి అనేది. అసలు ఇప్పుడు నీ కన్న ఘనుడులో కాన కనబడు నా మనిషై, అది జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై, ఏం పార్వై ఉన్నోడు ఉన్ముల్లై కన్నోడు பேசாம விண்ணோடு நாம் மிதந்து போவோம். அந்த அறிவிப்பால் அன்ப தருவாளே, சின்ன அறிவிப்பும் இன்று சுடுவாளே. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది, సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. సో ఈ ఆర్టిఫిషియాలిటీ పెరిగిపోతున్న వరల్డ్లో న్యాచురల్ థింగ్స్ అయినా లేదంటే నేచర్ అన్నా ఎంత స్పెషలో. సో ఈ అప్కమింగ్ జనరేషన్లో ఎంతోమంది సింగర్స్ ఉన్నా ప్రకృతి అంత స్పెషల్ అనమాట. నాతో పాటు ఉంది, మాట్లాడదాం. హాయ్ ప్రకృతి, బాగున్నావా? చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నీ పేరుకి నీ జర్నీకి చాలా సింక్ అవుతుంది. అంటే నీకు ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది నిజం చెప్పుకోవాలంటే. నీ పాత అలా పడవచ్చు, బట్ నువ్వు మాత్రం ఇటుకు పేర్చుకుంటూ బిల్డ్ చేసుకుంటున్నావు నీ ఎంపైర్. దానివల్ల ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో అది ఎవరు బ్రేక్ చేయాలన్నా బ్రేక్ అవ్వదు, ఎటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినా బ్రేక్ అవ్వదు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ముందుగానే చెప్తున్నా. ఖచ్చితంగా నేనైతే చూస్తున్నాను, ఒక ఫ్యూచర్ని చూస్తున్నాను, అది త్వరలోనే ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. సో ఏంటి జర్నీ? ఈ అంటే కలిసి ఒక 2 years అయింది ఆల్మోస్ట్. RRR తర్వాత మళ్ళీ ఒకసారి కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం, మహాసంగ్రామం తర్వాత కలుస్తున్నాం. ఏంటి ఈ జర్నీ? ఏంటి మధ్యలో నేనేం మిస్ అయ్యానో చెప్పు. ఈ మధ్యలో పాడుతీయగా మహాసంగ్రామం చేశాను, 2nd place వచ్చింది. సో ఆ షో ఒక కొత్త ఎక్స్పీరియన్స్, నాకు చాలా నేర్చుకున్నాను. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు లిటిల్ ఛాంప్స్ ఇలాంటి రకరకాలు ఉంటాయి, వాటన్నిటికీ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ పాడుతా తీయగా ఈ స్వరాభిషేకం ఇలాంటి థింగ్స్ ఏంటంటే వీటికి ఖచ్చితంగా సంగీతంలో ఎంతో పట్టుంటే తప్ప గెలవరు. సో నువ్వు గెలిచావంటే చాలా థింగ్. అండ్ నువ్వు బాలు గారిని కలిసావు, బాలు గారి ముందు పర్ఫార్మ్ చేసావు, ఇప్పుడు ఏమో ఈయన ముందు పర్ఫార్మ్ చేసావు. గ్రేట్ థింగ్. ఏమన్నా కాంప్లిమెంట్స్లో ఏమన్నా సిమిలారిటీ కనిపించిందా? బాలు గారు నీకు కాంప్లిమెంట్ ఇచ్చారు అప్పుడు, సో ఇప్పుడు ఈయన కూడా అంటే చరణ్ సార్ బాలు సార్ లాగానే చాలా హంబుల్, ఇంకా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మాతో కూర్చొని మాతో మాట్లాడడం, ఎలా ఉంటుంది, ఎలా పాడుతున్నారు అనేది. సో సేమ్ ఎస్పీబీ సార్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నైస్. సో ఏంటి ఇప్పుడు అంటే ఫేవరెట్స్ మారిపోతున్నాయి జనరల్లీ. ఇప్పుడు నువ్వు పాడింది మొత్తం దాన్ని ఏమంటారు మ్యూజికల్ హిట్, మొత్తం మ్యూజికల్ హిట్ అయింది, స్పాటిఫైలో కావచ్చు వీటిలో కావచ్చు, ఒక దుమ్ము రేపేసింది అయితే కొమ్మ వేయాలి. బట్ స్టిల్ ఏంటంటే నీ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఫేవరెట్స్ మారిపోతూ ఉన్నాయి అనమాట. లాస్ట్ టైం నాకు ప్రేమించే ప్రేమ బాగా ఇష్టం, తర్వాత మళ్ళీ పచ్చని తోట సాంగ్ ఉంటుంది, అలా మారిపోతుంది లిస్ట్. ఫేవరెట్స్ చాలా యాడ్ అవుతున్నాయి, ఏది ఒకటి పిక్ చేసుకోమన్నా కష్టం. నువ్వు ఏం పిక్ చేసుకుంటావు నీ పర్ఫార్మెన్స్ అన్నిట్లో నీకు బాగా నచ్చింది, నీకు బాగా కాంప్లిమెంట్స్ తెచ్చింది ఏంటనుకుంటావు? అన్నిటికన్నా అంటే సరిగమపాలో అమ్మ తల్లే పాడా నేను సాకేత్ అన్నతో. అది చాలా ఫేవరెట్, ఎందుకంటే అందులో నేను మోస్ట్ కాన్ఫిడెంట్ ఉండే ఇప్పటిదాకా అన్ని పర్ఫార్మెన్సెస్లో. సాకేత్ అన్న పక్కన ఉన్నందుకు ఆ పాటను అన్నీ కలిపి చాలా కాన్ఫిడెంట్గా పాడా సాంగ్. సో అది టంగ్ ట్విస్టర్ ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు నిన్ను చూసేవాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతారంటే లైక్ శంకరాభరణం కైండ్ ఆఫ్ ఫీల్, ఒక ఆరా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు అలాంటి సాంగ్ కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే ఒకసారి పాడతావా సాంగ్? ఓయ్ సూటికి సూటికి తీటుకు తీటుకు నాటుకుపోయిన చూపులు కొట్టుడు, చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుకు తాకిన ఊపిరి కొట్టుడు, దాటుక గీతరు దాటి చెక్కలు చేరే చక్కెర మీటకు మీటకు మనసి మీటి మాటలు చెప్పే చేతలు కొట్టుడు, కొట్టిన వాడి దగ్గర జరిగే సిక్కులు కరిగి ప్రేమలు పెరిగే. ఓ
ప్రేమల పిండగ నోముల పండగ కోమలి చెంపన మళ్ళీ కొట్టాలే హే అమ్మ తల్లే నోర్ముయవే నోటి ముత్యాల్ జానియకే. సూపర్ సూపర్. ఏంటి పైన మ్యూజిక్ వస్తుందండి న్యాచురల్గా. ఓకే, సో ఈ ప్రెషర్ ఏంటి ఇప్పుడు అంటే టైటిల్ చాలా ప్రెషర్ ఇస్తుంది ఆ మహాసంగ్రామం అనేది. ఇక్కడ దాకా వచ్చి ఆ ఫినాలేలో గ్రాండ్ ఫినాలేలో ఒక మంచి షో బాలు గారి నుంచి ఉన్న షో అది. ఎంతో మంది గొప్ప గొప్ప లెజెండ్స్ అందరూ అందులో జడ్జెస్ కింద వచ్చిన వాళ్ళు, అట్లీస్ట్ గెస్ట్ అపియరెన్స్ అన్ని ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఇప్పుడు దాకా మనం అనుకున్న లెజెండ్స్ అందరూ. సో ఈ ఫినాలే ప్రెషర్ ఎలా ఉంది అసలు? నేను హానెస్ట్గా చెప్పాలంటే ఇంతకు ముందు రియాలిటీ షోస్ ఒక ఇదైతే పాడితే తీయగా ఒక చాలా డిఫరెంట్ కొత్తగా ఉండింది నాకు. బికాజ్ అందులో చాలామంది చిన్నపిల్లలు ఉండే, అందులో నేను అయ్యన్ ప్రణతి అందరికన్నా పెద్దగా ఉండే. సో మాకు డిఫరెంట్ స్ట్రెస్ లెవెల్స్ ఉండే, వాళ్ళకి డిఫరెంట్గా ఉండే. చాలా కొత్తగా ఉండింది. నా వాయిస్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఫినాలే అయితే ఇంకా ఫుల్ ప్రిపేర్ చేశారనమాట, స్ట్రెస్ అవ్వద్దు అది ఇదని. ఆల్మోస్ట్ ఐ థింక్ 19లో పాడావు కదా కొమ్మ ఉయ్యాల? 2019, 6 years. అంటే చాలా నీలో ట్రాన్స్ఫర్మేషన్ నార్మల్గా చూడడానికి పెద్దదాని అయిపోయావు 6 yearsలో. లాస్ట్ టైం 2 years బ్యాక్ కలిసినప్పటికి ఇప్పటికి కూడా చాలా పెద్దదాని అయిపోయావు. ఈ వాయిస్లో కూడా మారిపోతూ ఉంటుంది, చేంజ్ వస్తుంది, ఇదే కరెక్ట్ టైం. సో ఏమన్నా చేంజ్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నావా? అది ఇబ్బంది అవుతుంది కదా కొంచెం? అవును, ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి వాయిస్లో. ముందు ఉన్న వాయిస్ కల్చర్ అలా ఉండట్లే. సో నేనే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఎలా ఉంది వాయిస్. అంటే వాయిస్ పగులుతుంది అంటారు కదా, అది కొంచెం అంటే జస్ట్ కొంచెం చిన్న ఫేజ్ లో అటు ఇటు కాకుండా అది కొంచెం అటు ట్రిపుల్ ఎక్కువ రాదు, బేస్ ఎక్కువ రాదు, మిడిల్ లో వస్తూ ఉంటది. ఆ ఫేజ్ వచ్చిందా నీకు? పాడితే తీయగల ఉన్నప్పుడు నేను అదే ఫేజ్ లో ఉండే. సో అది ఇంకా కష్టం అయిపోయింది నాకు. సో ఫస్టే కొత్త ఎక్స్పీరియన్స్, ఇంకా అందులో వాయిస్ సపోర్ట్ లేకుండే అప్పుడు ఆ ఫేజ్ వల్ల కొంచెం కష్టం ఉండే. కానీ ఓకే, సో నువ్వు మొత్తం ఈ జర్నీలో నువ్వు మిస్ అయిన ఫుడ్ ఏంటి? ఫుడ్ తినకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నాకు పాడితే తీయగప్పుడు ఎక్కువ వాయిస్ ఇన్ఫెక్షన్ అయ్యింది. సో ఐస్ క్రీమ్ అయితే ఫుల్గా బ్యాన్ ఇంకా. సో అది అయిపోగానే ఫస్ట్ ఫుడ్ మంచిగా తిన్నా నేను. సో మమ్మీని ఏమైనా కాకపట్టావా? అంటే ఇప్పుడు మరి ఇందులో పాడుతా తీయగా మహాసంగ్రామంలో నువ్వు సెకండ్ వచ్చావంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేను మీకు తెచ్చి చూపించాను, మీరు మరి నాకేం చేస్తారని ఏముండదా? అంటే ఇంకా పాడితే తీయగా అవ్వక ముందు నుండే డీల్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా పాడితే తీయగా అయిపోయాక నేను ఎక్కడికి వెళ్తా, నేను తింటా, ఇంకెవరు ఆపొద్దు నన్ను అన్నట్టు. ఓకే, ఇప్పుడు డీల్ ఓకేనా? ఏంటి ఎక్కడ అయిపోయింది? ఫుల్ఫిల్ చేసేసారా? లేదా ఉన్నాయి కొన్ని అలా ట్రిప్కి వెళ్ళాలి. లిస్ట్ వేసుకున్నావు? ఏంటి ఎక్కడ వెకేషన్? ఎక్కడ? సింగపూర్ వెళ్తున్నా నేను. ఓ మై గాడ్, నాకు ఆ టైంలో నీ ఏజ్లో సింగపూర్ స్పెల్లింగ్ కూడా తెలియదు సీరియస్లీ. సింగపూర్ ఇంకా నాకు ఇష్టం వచ్చిన ఫుడ్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూనే ఉంటా నేను. ఇంకా అంటే పాడితే అప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ ఉండే. ఇంకా ఆ వాయిస్ ఎక్కడ బయటికి వెళ్ళినా ఎలా మారిపోద్దో, ఎప్పుడు జలుబు వచ్చేద్దో ఏం తెలియలేదు. సో ఇంకా స్ట్రిక్ట్గా ఇంట్లోనే ఉంటూ ఎక్కువ మోస్ట్లీ. అప్పుడు ఎక్కువ బయట ఫ్రెండ్స్తో తిరగలే, వాళ్ళు ఫుల్ తిడుతుండే నన్ను నువ్వు బయటికి రావని. సో అయిపోయాక మొత్తం ఇంకా తిరగడం. నువ్వు ఒక సెలబ్రిటీ అయిపోతున్నా, ఒక మినీ సైజ్ సెలబ్రిటీ. నిజం చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్డమ్, చాలా పెద్ద స్టార్డమ్ వచ్చింది ఆ టైంలో. సాంగ్ తర్వాత, రిలీజ్ తర్వాత, మూవీ రిలీజ్ తర్వాత. ఈవెన్ నువ్వు అయినా సరే నువ్వు మాత్రం బయటకు రావు. మమ్మీ అంతే కదా, చాలా ప్రొటెక్టెడ్గా ఉంచుతారు. ఏమైనా షోస్ ఉన్నప్పుడు అలా ఉంటుంది. ఏం ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా అన్నావా అంటే నేను ఇన్ని షోస్ చూసిన దాన్ని, నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, నన్ను ఒంటరిగా ఒక్కొక్కసారి వెళ్తాను నా ధైర్యంగా? మా మమ్మీ వాళ్ళే పంపిస్తారు యూజువల్గా. ఒంటరిగా ఎక్కడికైనా హైదరాబాద్ అటు వెళ్ళాలన్నా నేనే ఒక్కొక్కసారి ఒక్కదాన్ని వెళ్ళాలా అని భయపడినా, వెళ్ళాలి ఏజ్లోనే వెళ్ళి నేర్చుకోవాలని పంపిస్తూ ఉంటారు. ఓకే, నైస్. సో ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి టిల్ డేట్ నీకు? అంటే గుర్తుండిపోతాయి, మారిపోతూ ఉంటాయి. నీకు ఆ టైంలో వచ్చిన కాంప్లిమెంట్స్ నీకు గుర్తుంటాయి, ఇప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి. అంటే అలానే ఎప్పుడు ఒకటి అనుకోలేదు నేను. యూజువల్గా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అలానే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కిరవాణి సార్ నుండే. కొమ్మ ఉయ్యాల పాడాక ఆయన ట్వీట్ పెట్టారు, యువర్ క్యూట్ వాయిస్ మేడ్ ద సాంగ్ మచ్ క్యూటర్ అది అని. సో మ్యూజిక్ డైరెక్టర్ నుండే అలాంటి ఒక కాంప్లిమెంట్ రావడం చాలా మంచిది. ఇప్పుడు ఎలాగో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, RRRకి ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారు. RRR సాంగ్ తెలుగులో స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాన్ ఇండియా చేసిన ఫస్ట్ సాంగ్ నాకు తెలిసి తెలుగులో పాడించుంటారు. తర్వాత మన సింగర్స్ కూడా తెలుగులో పాడిన వాళ్ళే నాకు తెలిసి. మిగిలిన లాంగ్వేజ్లో నాకు తెలిసి భైరవ్ గారు ఎన్ని లాంగ్వేజెస్లో పాడారు.
అది ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తారని మనం ఊహించలేదు. సో మనం ఊహించడం కూడా జరుగుతూ ఉంటాయి. సో నీకు అలాగేమన్నా అంటే ఆశపడ్డంలో తప్పలేదు కాబట్టి చెప్తున్నాను, నీకేమన్నా ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఉందా ఎవరన్నా ఒక పెద్ద సింగర్తో, ఒక పెద్ద పాప్ సింగర్తో స్టేజ్ షేర్ చేసుకుని ఒక మంచి? నాకైతే ఎప్పటి నుండో ఏఆర్ రెహమాన్ సార్కి వర్క్ చేయాలి, ఆయనతో పర్ఫామ్ చేయాలి అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్ అది నాకు. సో దానికోసం ఎనీథింగ్ చేస్తా, ఏదైనా చేస్తా, బికాస్ ఈజ్ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఓకే, సో ఏఆర్ రెహమాన్ సార్ వర్క్స్లో నీకు బెస్ట్ అనిపించింది, నీకు బాగా బెస్ట్ అనిపించింది, నీ పర్సనల్ చాయిస్ ఒక సాంగ్ పాడు. బికాజ్ కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ పెడతా ఉంటారు, మేబీ ఇట్ విల్ రీచ్ సమ్ అదర్ డే. అసలిప్పుడు నీ కన్న ఘనుడులో కాన కనబడు నా మనిషై, అది జరగదనేలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై, ప్రతి క్షణము క్షణముని అణువు అణువులను కలగన్నది నాై, ఇది కలల ఫలితముగా కలిసి నావు నువ్వు తీయటి నిజమై, నా చేతిని వేడని గీతనువై, నా గొంతుని వేడని పేరు నువ్వై, తడి పెదవుల తలుకవనా నవ్వు నవనా ఎంత మధురం, పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. సూపర్ సూపర్. యాక్చువల్లీ ఆషికీ 2 మూవీ చూసావా? చూసావా? నీకు అలాగా ఏదైనా ఒక పర్టికులర్ మూవీ ఇష్టమా బాగా, సింగర్స్ గురించి తీసిన సాంగ్స్, మ్యూజిక్ గురించి, మ్యూజిక్ వరల్డ్ గురించి ఎక్స్ప్లోర్ చేసిన మూవీ ఏదైనా? ఏఆర్ రెహమాన్ సార్వి అన్ని ఫేవరెట్ సాంగ్స్ ఒక మూవీలో అంటే సఖీ ఇష్టం నాకు. అప్పుడు ఆషికీ 2 మూవీలో ఒక డైలాగ్ చెప్తాడు, యాక్చువల్లీ హీరో హీరోయిన్ చెప్తాడు, ఇంటర్వ్యూ అడుగుతుంటే ఇప్పుడు మూడ్ లేదు అని అంటది, ఇప్పుడు నెవర్ డూ దట్ అని చెప్తాడు, ఎప్పుడు అడిగినా ఇవ్వాలి, అది అంటే అది నీకు ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది అని చెప్పి. నేను నీలో అబ్జర్వ్ చేసింది అదే, అంటే ఇంటర్వ్యూ గురించి కాదు, ఎవరు ఎన్ని పాటలు పాడమన్నా 100% ఎఫర్ట్ పెడతాం. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇక్కడ ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టి వాయిస్ని చేయడం, పెద్ద షో అయితే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్, చిన్న షో అయితే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇలా చూపిస్తారు. బట్ నేను నీలో ఎప్పుడు అది చూడలే, 100% ఎఫర్ట్. అది ఎక్కడైనా సరే, చిన్న కెమెరా అయినా పెద్ద కెమెరా అయినా పెద్ద స్టేజ్ అయినా చిన్న రూమ్ అయినా ఒకే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. నాకు అది బాగా నచ్చుద్ది. ష్యూర్లీ అది మాత్రం ఎప్పటికీ నువ్వు వదులుకోకూడదని నేను కోరుకుంటున్నాను. రేపు పొద్దున్న ఇంకా బెటర్ రావచ్చు. సో ఇప్పటివరకు ఎప్పుడైనా అనిపించిందా, ఆ ఫీల్ వచ్చిందా కొంచెం, అంటే తెలియకుండా ఉంటుంది కదా కొంచెం పొగరు, ఎప్పుడైనా ఒక రోజైనా ఫీల్ అయ్యావా? ప్రైడ్ మూమెంట్, ప్రైడ్ అని కాదు, పొగరు, కొంచెం గర్వం ఆ టైప్ వస్తాయి కదా? అలానే అనిపించలే. అంటే RRR రిలీజ్ అయ్యాక కూడా ఎప్పుడు గ్రేట్ఫుల్నెస్సే ఉండింది కీరవాణి సార్ నుండి. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ, అంటే అమ్మ ఎప్పుడు చెప్తానే ఉంటారు, నీకు RRR వచ్చినా యూ షుడ్ బి డౌన్ టు ఎర్త్, ఎప్పుడు సార్కి గ్రేట్ఫుల్ ఉండాలి అది అని. సో ఎప్పుడు ఆ గ్రేట్ఫుల్నెస్సే ఉండింది, అలా నేమ్ ఎప్పుడు లేకుండే. ఏంటి మళ్ళీ ఏమన్నా కొలాబరేషన్ ఉందా? ఇప్పుడు ఈ మధ్యలో ఏం లేదు. లేదు అంతేనా? హైడ్ చేయమని చెప్పారు అంటే రాజమౌళి చాలా పర్టికులర్గా ఉన్నారు కదా? ఓకే, ఇది అంటే ఇప్పుడు చాలా మంది కొంచెం ఏదో ఒక పర్టికులర్ థీమ్లో ఒక యాక్టర్ అయ్యారనుకో, వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు. లైక్ రేవంత్ అన్న వీళ్ళందరూ కూడా, గీతా మాధురి గారు జడ్జ్ అయిపోతున్నారు, హోస్ట్ అవుతున్నారు, రకరకాలు ఉన్నాయి. నీకు అలాగేమన్నా వేరే దానిలో కూడా అవ్వాలి అని చెప్పి ఏమన్నా ఉందా? ఇంట్రెస్ట్స్ ఉన్నాయా? నాకు మ్యూజిక్ ప్రొడక్షన్, డైరెక్షన్ చాలా ఇంట్రెస్ట్. సో ముందు అది కూడా ట్రై చేయాలని. ఏంటి ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అసలు? ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కటని ఇష్టం ఉండదు నాకు, ఇన్స్ట్రుమెంట్స్ అంటేనే ఇష్టం. ఏది కొత్తగా ఏమైనా ఇలా ఎక్స్ప్లోర్ చేయాలన్నా మమ్మీని అడుగుతా, తెప్పించేసుకుంటా, కొన్ని రోజులు బాగా ఎక్స్ప్లోర్ చేస్తా. రైట్ నౌ ఏది బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు? కొత్తగా పియానో కొన్నా, సో అదే వాడుతున్నా ఇప్పుడైతే. ఓకే, సో ఫ్యూచర్లో చూడొచ్చు పియానో పర్ఫార్మెన్స్ ఒకటి స్టేజ్ మీద, ష్యూర్లీ. ఓకే, వీడియో వస్తుంది దానికంటే ముందు, స్టేజ్ మీద కంటే ముందు వీడియో అయితే ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తుంది కాబట్టి. ఓకే, యాక్టింగ్, అదర్ దెన్ దట్ యాక్టింగ్, హోస్ట్ అవ్వడం ఇలాంటివి ఏం లేవా? అలా వద్దు అని ఏం లేదు, కానీ ఆపర్చునిటీ వస్తే ట్రై చేస్తా. పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినిమాలు కూడా చేస్తాం నార్మల్గా, లవ్ ఇంట్రెస్ట్లు. ఇప్పుడు కోర్ట్ సినిమా వచ్చింది, ఆల్మోస్ట్ నీకంటే కొంచెం పెద్దది మేబీ. ఇప్పుడు అలాంటి సినిమాలు చిన్న టీనేజ్ ఫీమేల్ లీడ్, మేల్ లీడ్ ఇలాంటివి వస్తాయి. లేదంటే కంప్లీట్ చిల్డ్రన్స్ కిడ్స్ ఫిల్మ్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు రెండు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నావా? ఏమన్నా వస్తే? యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు, మ్యూజికే. అంతేనా? మమ్మీని అడగాల? మమ్మీని అన్నా మమ్మీ ఒప్పుకోవచ్చు, కానీ యాక్టింగ్ నాకే అంత ఇంట్రెస్ట్ ఉండదు.
హోస్ట్ చేయమంటే ఏదన్నా ఒక లిటిల్ ఛాంప్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకో, అసలు ఒక షో చేస్తున్నారు, నేను హోస్ట్ చేయమంటే ఏం చేస్తా? నాకు చాలా సిగ్గు ఎక్కువ, సో హోస్ట్ చేస్తానో ఏమో చూడాలి ఆ టైంకి. ఓకే, సో ఇప్పుడు ఈ మహాసంగ్రామంలో ఏ జడ్జితో నీకు కొంచెం అంటే కొంచెం జడ్జ్ ఉంటుంది కదా, తెలియకుండానే కొంచెం సెల్ఫిష్గా, కొంచెం దాని సెల్ఫిష్నెస్ అంటారు, కొంచెం పార్షియాలిటీ ఉంటుంది అఫ్ కోర్స్ ఉంటుంది. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల నువ్వు పర్సనల్గా నచ్చే వాళ్ళు ఉంటారు. సో నువ్వు కొంచెం కొన్ని ఫ్లాస్ చేసినా వాళ్ళు అది గుర్తించరు. నీ మీద ఉన్న ఆ అమితమైన అభిమానం అది ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ వల్ల అది కనిపించదు. అలా ఎవరైనా ఉన్నారా నీకు బాగా ఫేవరెట్, నువ్వు బాగా ఫేవరెట్ వాళ్ళకి? నాకు తెలిసి చరణ్ సార్ నాకు చాలా ఇష్టం, ఆయనకు కూడా అనుకుంటున్నా. బికాజ్ నేను ఎప్పుడైనా ఏదైనా ఒకసారి పర్ఫార్మెన్స్ ఏదో తప్పు అయినప్పుడు నేను తర్వాత వెళ్ళి అడిగినా ఆయన చాలా కామ్గా నాకు ఇక్కడ ఇలా అయింది, నాకు అలా అనిపించింది అని చెప్పేవారు. సో మోస్ట్ సపోర్టివ్ అయితే చరణ్ సార్ అక్కడ. ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు స్కూల్లో, ఈ కాలేజ్ వీటిలో ఈవెంట్స్ జరుగుతాయి కదా, ఇప్పుడు నీకు పర్సనల్గా మీ స్టూడెంట్, మీ క్లాస్మేట్స్ మధ్య పాడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి, యాన్యువల్ డే లాంటివి, పాడతావా? పాడుతూ ఉంటాను. నువ్వే అడుగుతావా? వాళ్ళు నిన్ను అడుగుతారు? అఫ్ కోర్స్ నేను అడగకపోతే వాళ్ళు అడిగేస్తారు. అంటే నీకు పర్సనల్ ఇంట్రెస్టా, నిన్ను వాళ్ళు అడగకపోయినా నువ్వే అడిగే అంత ఇంట్రెస్ట్ ఉందా? అలా అని లేదు, అంటే ఫ్రెండ్స్ దగ్గర పాడడం ఇష్టం అన్నమాట. ఇష్టమా? అంటే భయం ఉంటుంది కదా, అమ్మో వీళ్ళు నా ఫ్రెండ్స్ గమ్మని అని చెప్పి. వాళ్ళకి ఇష్టం యాక్చువల్లీ, వాళ్ళు అంత మంచిగా పాడమని అన్నప్పుడు వాళ్ళ దగ్గర పాడడం ఇంకా ఇష్టం నాకు. ఈ మధ్యలో ఏమన్నా సాంగ్స్ ఏమన్నా పాడావా? ఈ మధ్య అంటే లాస్ట్ హనుమాన్లోనే పాడాను, తర్వాత ఇప్పుడైతే మోస్ట్లీ మ్యూజిక్ మీద. సాంగ్ ఒకసారి పాడవా? చికిచా చికిచా చం చం చికిచా చికిచా, అదుగో అదుగో చూడు ఎవరి చిచ్చా, సరిపోడంట సూపర్ మ్యాన్, భయపడిపోడా బ్యాట్మ్యాన్, హి హి అనడా హీమాన్, ఎత్తేస్తారు ఎక్స్ మ్యాన్, వచ్చాడు కొత్త సూపర్ హీరో, మన హనుమాన్ ముందర అందరు జీరో, వచ్చాడు కొత్త సూపర్ హీరో, కాలర్ ఎగరేసి సిటీ మారో. ఇప్పుడు జనరల్లీ వాయిస్, ఈ సింగర్స్ వాయిస్ చాలా బాగుంటుంది కాబట్టి అఫ్ కోర్స్ నీకు తెలుసు హేమచంద్ర గారు ఇప్పటికీ మేల్ లీడ్స్ అన్నిటికీ చెప్తూ ఉంటారు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళకి చెప్తూ ఉంటారు, ధనుష్ గారికి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు హేమచంద్ర. సో అలాగా నీకు కూడా ఏదన్నా డబ్బింగ్ చెప్పు అని చెప్పి, నీ వాయిస్ బాగుంది కాబట్టి ఫ్యూచర్లో ఈ హీరోయిన్కి డబ్బింగ్ చెప్తావా, ఇలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. సో ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఉందా? డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో డబ్బింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఆపర్చునిటీస్ వచ్చినా ట్రై చేస్తాను. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, ఏదైనా ఒక. అలా అడిగితే నాకేం తెలియదు. లేదు చెప్పు, నువ్వు చూసిన మూవీస్లో ఏదో ఒకటి. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అనుపమ ఇష్టం. అలా డైలాగ్ ఏం తెలియదు అన్నా నాకు. జనరల్లీ ఏదైనా గుర్తున్న డైలాగ్ ఉంటుంది కదా, ఫీమేల్ లీడ్స్ గుర్తున్న డైలాగ్స్, అనుపమ గారి కావచ్చు ఎవరైనా. అంటే నేను ఇంకా దానికి ప్రిపేర్ అవ్వలేదు, ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటి మావయ్య తీసుకొచ్చింది? మావయ్య. నీకు మొత్తం మీ ఫ్యామిలీలో అదర్ దెన్ మమ్మీ బాగా నిన్ను సపోర్ట్ చేసేది ఎవరు దీనిలో? అందరూ సపోర్ట్ చేస్తారు, ఆఫ్ కోర్స్ టాలెంట్ ప్రూవ్ అయింది కాబట్టి. టాలెంట్ ప్రూవ్ అవ్వక ముందు నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేంజ్ అవ్వరు. అంటే అప్పటికి ఏం నువ్వు ప్రూవ్ చేసుకున్న సిచ్యువేషన్ లేదు, అయినా సరే చేస్తూ ఉంటారు, నువ్వు అవ్వాలి అని చెప్పి కొంతమంది బాగా పట్టుబట్టి. అలాంటి వాళ్ళు గుర్తుంటారు కదా? డాడీ ఇంకా ఫ్యామిలీలోనే అందరూ, పెద్దమ్మ వాళ్ళందరూ ముందు అవ్వకముందుండే నేను చిన్నప్పుడు రియాలిటీ షోస్లో ఏమైనా చిన్న పాటలు పాడినా మా అమ్మ ఎలా పాడింది అలా పాడింది అని చెప్పుకునేవారు. ఇప్పుడు RRR అయ్యాక కూడా అలానే చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు అల్లరి చేసే వయసు అంతా పాపం సాక్రిఫైస్ చేస్తున్నావు కదా, మరి ఇది ఉండిపోద్ది కదా, ఈ మిస్సింగ్ ఉండిపోద్ది కదా, ఈ పోర్షన్ ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటావు లైఫ్లో? ఇంకా అడుగుతూ ఉంటా ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్తో అని అప్పుడప్పుడు కుదరదు. సో అదొకటి ఉంటుంది ఎప్పుడు ఎక్కువ. యూజువల్గా ఇప్పుడు ఎవరికైనా ఎగ్జామ్స్ అయిపోతే ఎగ్జామ్స్ అయిపోయి ఫుల్ చిల్ అన్నట్టు ఉంటుంది, కానీ నాకు ఎగ్జామ్స్ అయిపోయినా ఓకే మ్యూజిక్ ఇప్పుడు ఇది ఉంది, మ్యూజిక్ మీద ఫోకస్ చేయాలని అదొకటి. సో అది ఆ మ్యూజిక్ మీద ప్రేమ వల్ల అదేం ఎక్కువ అనిపించదు, కానీ కొంచెం ఉంటుంది. అంటే దాన్ని అంతా దాచుకుని మమ్మీ మీద చూపించడమో, లేదంటే ఐ మీన్ అల్లరి అంతా ఉంటుంది కదా, కొన్ని పనులు చేయాలి, నీకు స్కోప్ ఉండదు, నువ్వు పబ్లిక్లో చెయ్యవు, ఎందుకంటే నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఎక్కడొక చోట చెయ్యాలి అని చెప్పి ఎవరైనా ఉన్నారు అలాగా మీ బ్రదర్, మీ అన్నయ్య మీద? మా అన్నయ్యతో కానీ ఫ్రెండ్స్ ఎక్కువ బాగా ఎప్పుడైనా ఇలా నేను ఫ్రీగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలన్నా వచ్చేస్తూ ఉంటారు.
తిప్పుతారు బాగా. చిచోరే అయిపోతావా ఒకసారి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాక? ఫ్రెండ్స్ దగ్గర ఫుల్ డిఫరెంట్గా ఉంటా నేను. సో చాలా. సో ఇప్పుడు బేసికల్లీ మనం నువ్వు ఎక్స్పీరియన్స్ ఐ మీన్ రియల్ వరల్డ్లో చూడని సింగర్స్ చాలా మంది ఉంటారు. ఒకప్పుడు మైకేల్ జాక్సన్ ఇలాంటివి విన్నాం మనం రియల్గా చూడలేదు కదా. ఇప్పుడు అలాగా నీకు ఏదైనా ఒక హిస్టారికల్ ఫిగర్లో ఒక పెద్ద సింగర్ నువ్వు చిన్నప్పుడు వింటూ పెరిగింది, వాళ్ళని ఒకసారి రియాలిటీలో చూడాలనిపించింది అనుకో, ఎవరిని చూస్ చేసుకుంటావు? వన్ డే విత్ మైకేల్ జాక్సన్ ఆ టైప్ అనమాట. అలా అయితే నేను అలా చూడని వాళ్ళని అంటే అలా ఎప్పుడు ఏం అనుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే వన్ డే విత్ అంటే ఏఆర్ రెహమాన్ సార్ చూసేసుకుంటా. బికాజ్ చాలా తెలుసుకోవాలని ఉంటుంది నాకు ఆయన నుండి. ఆయన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, అలాంటి మంచి పాటలు క్రియేట్ చేస్తున్నారంటే. నెక్స్ట్ బుచ్చిబాబు అండ్ RC16 ఉన్నారు కదా. ఓకే, మరి ఏమన్నా అంటే కొంచెం నీ వైపు నుంచి కొంచెం ఎఫర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ లవ్ని క్యాచ్ చేయాలంటే నీ వైపు నుంచి కూడా ఎఫర్ట్ ఉండాలి. ఏమన్నా ట్రై చేస్తున్నావా? నేను ఎక్కువ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ త్రూనే చాలా రీచ్ అవుతున్నారు. సో అప్పుడప్పుడు మోస్ట్లీ హైదరాబాద్లో ఉంటాను, అప్పుడు కుదరదు. సో బళ్ళార్లో ఉన్నప్పుడు కవర్ సాంగ్స్ చేస్తూ ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను. అప్పుడు మీరు చాలా ఐ మీన్ ఏంటంటే వెరీ డీసెంట్. మమ్మీ చాలా ఐ మీన్ ఏంటంటే ఎక్కువగా అందరితో పిఆర్ టీమ్ లేకపోవడం, పిఆర్ టీమ్ ఉండదు, అంత న్యాచురల్గా నువ్వు సాంగ్స్ పాడుతూ డైరెక్ట్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉంటావు తప్ప నీకంటూ పర్సనల్గా ఏది ఉండదు. మీ మమ్మీ కూడా ఎవరికి ఐ మీన్ షేర్ చేస్తూ ఉండరు, ఇలా వచ్చింది కొంచెం ఇది పబ్లిష్ చేయండి, ఇది ఇలా చేయండి, కొంచెం వీడియో చేయండి. ఎప్పుడు నన్ను ఇప్పుడుకొచ్చి ఎప్పుడు అడగలే, ఐ మీన్ బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు వచ్చాం హైదరాబాద్ వచ్చాం ఇలా చెప్తారు తప్ప, మేము ఇక్కడే ఉన్నామని చెప్తారు తప్ప ఇలాంటివి ఎప్పుడు షేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా అనిపించిందా అంటే కొంచెం నాకున్న స్కోప్కి ఐ మీన్ ఇంత జర్నీ వచ్చాను, ఇంత అచీవ్ చేశాను, కొంచెం పిఆర్ టీమ్ ఉండి కొంచెం ప్రమోట్ ఎక్కువ చేసుకుంటే కొంచెం ఇంకా మనకి ఎలివేట్ అవుతామేమో, ఇంకా ఎక్కువ మన ఫేస్ జనాలు గుర్తుంటుందేమో అని ఎప్పుడన్నా అనిపించిందా? అలా ఉండొచ్చు, కానీ నాకైతే ఎప్పుడు టాలెంట్ ఉంది కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంది, మన హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే వస్తుంది అన్నట్టే ఉంటా. అసలు ఈ వైపు అయితే ఎవరు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు బొమ్మని, కొంచెం ఇలా పిఆర్ పెంచుకోండి, ఇలా చేయండి అని చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఎప్పుడూ అంత సీరియస్గా తీసుకోలే నేను. నా పని ఏదో నేను చేసుకుంటూ. అండ్ ఇప్పుడు ఈవెన్ ప్రకృతి పేరుకి తగ్గట్టు నేచర్ అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కదా నువ్వు అంత స్పెషల్ అని చెప్పి. నేచర్ ఎంత స్పెషల్, ఈ ఆర్టిఫిషియాలిటీ పెరిగిపోతున్న వరల్డ్ నువ్వు అంత స్పెషల్ అని చెప్పి. బికాజ్ నేను కొంచెం ఫాలో అవుతూ వచ్చాను కాబట్టి ఇన్ని ఇయర్స్. నీకేమన్నా పర్టికులర్గా ఒక స్పేస్ ఏమన్నా ఉంటుందా ఇలాగా ఈ చెట్ల మధ్యలో పాడితే, గ్రీనరీ మధ్యలో పాడితే ఎలాగేమన్నా ఉంటుందా? బికాజ్ తెలుసు కదా కొంతమందికి ఒక్కొక్క స్పేస్ ఉంటుంది. పూరి గారు బ్యాంకాక్ వెళ్ళి స్టోరీస్ రాస్తారు, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. నీకు అలా ఉన్న పర్టికులర్ స్పేస్ ఉంటుందా? నాకు నా రూమే చాలా క్రియేటివ్గా ఉంటుంది. అంటే నా రూమ్కి వెళ్ళంగానే అక్కడ ఒక పియానో ఉంటుంది, ఇక్కడ గిటార్ ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, అన్ని ఇట్లా చుట్టుపక్కల ఉంటాయి. అది చూడంగానే అక్కడ వెళ్ళి కూర్చొని పాడాలి, అలా హాయిగా పాడుకోవాలి, వినాలి అన్నట్టు ఉంటుంది. సో నా రూమే ఎక్కువ ఇష్టం. ఓకే, నీకు ఆల్రెడీ ఐ థింక్ నువ్వు అన్ని లాంగ్వేజ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నావు. ఐ మీన్ ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నావు ఇప్పటికి? మాట్లాడడం అయితే తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. పాడడం అన్ని పాడేస్తావు, ట్రై చేసేస్తా. 4 లాంగ్వేజెస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మెయిన్లీ నా ఈ వాయిస్ ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయేదాకా మెయిన్లీ మ్యూజిక్ మీదే ఫోకస్ ఉంది, నేర్చుకోవడం. ఓకే, అంటే ఒక స్టేబుల్ వాయిస్ మిగులుతుంది కదా, అది వచ్చిన తర్వాత అప్పుడు ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నాను, అంతేనా? ఇప్పటి వరకు మ్యూజిక్ నేర్చుకోవడం దాని గురించే. ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ ఏం పాడతావు? నీకు బాగా నచ్చిన సాంగ్, ఎక్కువ పాడుకునే సాంగ్? నాకు చార్లీ పుత్ సార్ది మ్యూజిక్ ప్రోగ్రామింగ్ అవన్నీ చాలా ఇష్టం. పాడడం మ్యూజిక్ ఎక్కువ ఎడ్ షీరన్ సార్ది కూడా ఇష్టం. సో ఆయనది పర్ఫెక్ట్ పాడతాం. I found a love for me, darling, just dive right in and follow my lead. Well, I found a girl, beautiful and sweet. I never knew you were there, someone waiting for me. 'Cause we were just kids when
సూపర్ సూపర్. అది మ్యాక్సిమం నాకు తెలిసి మొత్తం వన్ ఆఫ్ ద ప్లేలిస్ట్స్లో అందరి ప్లేలిస్ట్స్లో ఉంటుంది ఈ సాంగ్. ఓకే, నేను వీ డోంట్ టాక్ ఎనీమోర్ వాడుతున్నామేమో అనుకున్నాను యాక్చువల్లీ, బట్ ఇది బెటర్ సాంగ్ దానికంటే, అంటే మనకు అంతకు మించి తెలియదు కానీ. యా ఓకే. సో ఇంటర్వ్యూస్ అనేది నీ చాయిసా, మమ్మీ ప్రెషరా ఏంటి అసలు? ప్రెషర్ అని ఏం లేదు. యూజువల్గా నాకు కూడా ఒక ఎస్కేప్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బళ్ళార్లో యూజువల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, కాలేజ్కి వెళ్తూ ఉంటాను. అదే ఇంటర్వ్యూస్ ఉన్నాయనుకో హైదరాబాద్ వస్తాను, ఇక్కడ బయట తిరుగుతాను. అంటే అలా అని కాదు, అంటే నువ్వు కొంచెం రిజర్వ్డ్గా ఉంటావు కదా, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడవు. ఇప్పుడు ఓకే నాతో మాట్లాడుతున్నావు అంటే కొంచెం పరిచయం ఉంది. ఇప్పుడు కొత్త యాంకర్స్ రావచ్చు మారి. ఇప్పుడు ఐ డ్రీమ్ లాస్ట్ టైం ఆయనే చాణక్య చేసాడో లేదని నాకు తెలియదు, ఇప్పుడు తను చేశాడు. సో అలా కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం రిజర్వ్ అనిపిస్తుంది కదా, నీకు కొంచెం షై ఉంటుంది కదా, షైనెస్ అది. దాని గురించి సిగ్గు ఎక్కువనే, కొంచెం కొత్త వాళ్ళతో మాట్లాడాలి, ఓపెన్ అప్ అవ్వాలంటే ఇంకా అంతే చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉంటే ఎలా కూర్చుంటావు? ఒకసారి కూర్చోలేవా? ఎంత పరిచయం ఉన్నా అంతేనా? అంటే ఆన్ స్క్రీన్ ఏం చేయలేను నేను. ఎంత నా బెస్ట్ ఫ్రెండే నా పక్కన కూర్చోపెట్టినా ఆన్ స్క్రీన్ ఏం చేయలేను నేను. ఆఫ్ స్క్రీన్. సో తేజ సజ్జా అని ఎలివేట్ చేసే సాంగ్లో నువ్వు పాడావు, మీన్ వచ్చా సూపర్ హీరో గురించి ఎలివేట్ చేయడానికి. సో నీకు నీ వాయిస్తో ఎవరిని ఎలివేట్ చేద్దాం, ఎవరిని ఇంట్రడ్యూస్ చేద్దాం అని ఉంది. అర్థమైంది కదా, హీరో టైటిల్ సాంగ్స్ లాంటివి ఉంటాయి కదా, కొన్ని హీరోని ఎలివేట్ చేసే సాంగ్స్ ఉంటాయి. ఆయన క్యారెక్టరైజేషన్ అంతా ఒక సాంగ్లో చూపిస్తారు. దానికి నీ వాయిస్ ఇవ్వాలనుకో, ఏ హీరోకి ఇవ్వాలని అనుకో? నాకు మహేష్ బాబు గారికి అలా చాలా ఇష్టం అనమాట, ఆయనని ఎలివేట్ చేసే సాంగ్స్ కానీ. సో నాకు ఒక ఆపర్చునిటీ వస్తే ఐల్ బి వెరీ. ఏంటి ఇదేదో అంటే ఆ పక్కనేమో ప్రాజెక్ట్ అవుతుంది, ఈ పక్కన మహేష్ బాబు గారు అంటున్నావు అంటే అలా లేదన్న, అదొక ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి అంతే. అంటే మహేష్ బాబు గారిని ఎలివేట్ చేయాల్సి వస్తే ఎలా చేద్దామని? అది మ్యూజిక్ డైరెక్టర్ వర్డ్షిప్ అంటే నీకు ఒక అంచనా ఉంటుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీకు ఒక ఉంటుంది కదా, హ్యాండ్సమ్ అని, చాక్లెట్ బాయ్ అని, ఇలా రకరకాల. అలా అని కాకుండా ఒక ట్రెడిషనల్ వేలో ఒక, ఇప్పుడు రాజమౌళి సార్ మహాభారతం తీయొచ్చేమో అంటున్నారు. సో ఆయన కృష్ణుడిలాగా చూస్తే ఏ లెవెల్లో ఎలివేషన్ ఉంటుంది, అది చాలా ఆయన అలా చూడాలని ఒక ఇది ఉంటుంది. ఫాలో అవుతావి ఐ మీన్ ఈ పురాణాలు అనకూడదు, ఇతిహాసాలు ఇలాంటి మైథాలజీ అమ్మ చెప్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ అవి అప్పుడప్పుడు చూస్తూ. ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు మొత్తం? అంటే మహాభారతం అనే కాదు, నార్మల్గా అడుగుతున్నాను. అంటే గాడ్ పేరే చెప్పాలని కూడా లేదు, ఫేవరెట్ క్యారెక్టర్స్ పర్సనల్గా ఉంటాయి. ఇప్పుడు మీ రాజమౌళి సార్ కూడా ఆయన ఇష్టం, ఎవరు కర్ణుడు ఇష్టం. సో అలా ఉంటుంది కదా, నీకు ఫేవరెట్? నాకు ఎప్పుడు కృష్ణుడే ఇష్టం. ఎందుకు? అది అంతే, ఎప్పటి నుండో కృష్ణుడు ఇష్టం అని ఉంది కదా. బికాజ్ సుప్రీమసీ, అంటే ఎంతమంది ఉన్నా ఆయనే సుప్రీం అల్టిమేట్లీ. మహాభారతంలో కావచ్చు, ఇప్పటికీ అంటూ ఉంటారు కదా. సో అంటే నీ ఆలోచన విధానం బట్టి నువ్వు కోరుకునేది ఏంటంటే నువ్వు కూడా అల్టిమేట్లీ సుప్రీం పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నావు, అంతేనా? ఏంటి శ్రేయా ఘోషాల్ గారు లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ లాస్ట్ టైం చాలా మంది శ్రేయా ఘోషాల్ అన్నారు, జూనియర్ శ్రేయా ఘోషాల్ ఇలాంటి మాటలు అన్నారు కదా. అంటే ఎంతవరకు వచ్చిందంటే నేర్చుకుంటూ ఉన్నాను, అది ఎంతవరకు వచ్చిందో మరి. అంటే నీ గోల్ ఒకటి నీకు తెలుస్తుంది కదా, ఎంత దూరం పరిగెడుతున్నాను, ఎంత దూరం వచ్చాను, ఎంత దూరం ఉంది అని ఒక ఐడియా ఉంటుంది కదా. ముందు ఒక 1-2 years ముందు అయితే ఒక ఐడియా ఉండింది, ఓకే ఎక్కడి దాకా వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు మ్యూజిక్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అలా ఓకే ఎంతుందో తెలియనంత అలా వెళ్ళిపోతూనే ఉంది. బట్ ఒక లెవెల్లో అయితే వాంట్ టు బి అ ప్లేబ్యాక్ సింగర్, వర్సటైల్ ప్లేబ్యాక్ సింగర్, ఏ జానర్ అయినా పాడగలుగుతూ అది అవ్వాలి. ఆల్రెడీ నువ్వు ఆల్మోస్ట్ బికాజ్ అన్ని పాడతావు నువ్వు, మరీ దాన్ని నాకు తెలియదు శంకరాభరణం కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడతావు, ఇందాక ఏ షూటింగ్ పాడిగా అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడతావు. ఏదైనా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో పాడు, నీకు రాని లాంగ్వేజ్, లైక్ మలయాళం, తమిళ్లో పాడతావా? அமுத கடல் உனக்குத்தான், ஆறாமழை உனக்குத்தான், நீங்கா நிழல் உனக்குத்தான், நீ கண்மணி எனக்குத்தானே, பொருந்தி போ நீ தோளோடு, மடியில் ஊஞ்சலாடு, என் பார்வை உன்னோடு, உன் முல்லை கண்ணோடு, பேசாமல் விண்ணோடு நாம் மிதந்து போவோம் காதாரம் அதியாலோலம்,
సూపర్. సో ఏంటి లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు జగన్ సార్ వెళ్ళి కలిసావు, ముద్దు కూడా పెట్టుకున్నారు. ఏంటి అది ఎలా అయింది, బ్యాక్ స్టోరీ చెప్పు. బ్యాక్ స్టోరీ అంటే ఇలా ఒక ఈవెంట్ ఉంది సంక్రాంతిది, జగన్ సార్ వాళ్ళ క్యాంప్లో అని అన్నారు. వస్తారా మీరు అని అడిగారు. వస్తాం సార్ అన్నాను. అలా వెళ్ళాను, పాడాను, కలిసాను. అంటే జస్ట్ ఒక ర్యాండమ్ గర్ల్గా కలిసావా, లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రిపుల్ సింగర్ తెలిసింది ఆయనకి, పాడాను. ఏదైనా అన్నారా దాని గురించి, ఆ సాంగ్ గురించి కానీ? అదేం అనలేదు అప్పుడు, జస్ట్ ఏమన్నారో ఏదో మాట్లాడారు కదా, అలా ముద్దు పెట్టుకుని ఏదో మాట్లాడారు. చాలా బాగా పాడావు తల్లి అని అన్నారు. తర్వాత ఇంకెవరిని కలవలేదా? లేదు. నైస్. అంటే ఇప్పుడు అంటే బేసికల్లీ ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్లో ఇంకొకరు ఉన్నారు కదా కొత్తగా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళని ఎప్పుడైనా కలిసావా అని చెప్పి డౌట్. మధ్య ఏం కలవాలి అసలు. ఎక్కువగా ఉండే స్పేస్ ఏంటంటే ఫ్రీ టైం ఉంటుంది కదా, హైదరాబాద్ వస్తున్నావు మళ్ళీ వెళ్ళిపోతావు, మీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటావు. బట్ ఎక్కువ స్పేస్ నీకు పర్సనల్గా ఫేవరెట్ ఒకటి ఉంటుంది ప్లేస్, ఎక్కువగా ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉండడం, లైక్ అమ్మమ్మ గారి ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు, ఇలా ఉంటుంది కదా. ఫ్రీగా ఉన్నప్పుడు నాకు అంటే చెప్పినట్టు నాకు రూమే ఇష్టం. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే అందరు అలా బయటకు వెళ్ళిపోయి ఒక్కదాన్నే ఇంట్లో హాయిగా పాటలు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ నా రూమ్లోనే ఎక్కువ ఇష్టం. లేకపోతే బండి వేసుకొని అలా ఎక్కడైనా వెళ్ళిపోవడం, బయటికి మా ఫ్రెండ్స్ని కలవడానికి. కానీ మాకు స్కూల్ దగ్గర గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్తూ ఉంటా. పెట్ పేరేంటి మీది? సోఫీ. సోఫీ. చూస్తూ ఉంటాను ఫొటోస్. బాగా యానిమల్ లవరా? ఓన్లీ డాగ్స్ ఏనా, ఇంకేమన్నా వేరే? అన్నీ ఇష్టం అండి, అలా అని లేదు. ఇంకేమన్నా పెంచుతున్నారా? లేదు, ఇంట్లో ఒప్పుకోరు. డాగ్ కూడా ఏంటి నీ బలవంతం ఏమన్నా ఉందా? నాది మా అన్న బలవంతం. ముందు రాకముందు ఇష్టం లేదు, కానీ వచ్చాక ఇంకా అదే ఎక్కువ ఇష్టం మాకన్నా. ఇప్పుడు ఇలాంటి ఈ షోస్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని తెలియకుండానే కొన్ని రోజులు హెక్టిక్గా అనిపిస్తుంది, బాగా వర్క్ ఎక్కువ అవడము, లేదంటే ప్రెషర్ ఎక్కువ అవడము, లేదంటే మూడ్ కూడా బాగోదు, హెల్త్ ఇష్యూస్ కూడా లైట్గా ఉంటాయి. సో అలాంటి రోజు ఏదైనా ఉందా బాగా అనిపించిన రోజు, బట్ నువ్వు సర్వైవ్ అయ్యి దాన్ని క్రాస్ చేసిన రోజు? పాడుతా తీయగాలో సెమీఫినాలే ఉండింది. 2 days షూట్, మాకు 4 songs ఉండే. 4 songs అంటే ఒక రోజులో 2 songs, నెక్స్ట్ డే కూడా 2 songs పాడాలి. ఫస్ట్ డే సెమీఫినాలే స్ట్రెస్ ఉంటుంది, ఇంకా అందులో 4 songs. 4 songsలో 2 సెమీఫినాలే అయిపోయే రౌండ్లో కాబట్టి 2 టఫ్ సాంగ్స్ కూడా ఉండే. సో అది చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే. అప్పుడు నా వాయిస్ కూడా అంత సపోర్టింగ్గా లేకుండే. అది అయిపోయింది, ఇంకా ఫినాలే అయిపోయింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందేనా పొజిషన్? ఇప్పుడు నీకు వచ్చిన సెకండ్ పొజిషన్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందా? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసావా? లేదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంటే ఏదొచ్చినా నాకు మెయిన్ అక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు లెర్నింగే ఇంపార్టెంట్ ఉండే అక్కడ, ఏం నేర్చుకున్నాను అని. సో అదైతే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ గురువు చెప్పినట్టు పంచే ఫలితం ఆశించగలనమాట. నైస్. సో ఇప్పుడు వచ్చిన ఈ 1 year గ్యాప్లో చాలా సాంగ్స్ వచ్చినాయి, మంచి మంచి హిట్స్ కొట్టినవి ఉన్నాయి. నీకు బాగా అంటే పర్సనల్గా కొన్ని ఏంటంటే మ్యూజిక్కే ఎక్కువ ఫోకస్ చేస్తారు మీరందరూ, లిరిక్స్ కూడా టచ్ చేసిన సాంగ్ ఉంటుంది, అలా ఏమన్నా అనిపించింది ఈ మధ్యలో? ఈ మధ్య అంత గుర్తులేదు, కానీ పాతవైతే విధాత తలుపున అలా మా అమ్మ కూర్చొని ఒక్కొక్క వర్డ్ చెప్తుంటే ఓ ఎంత ఉందా ఇందులో అనుకునేదాన్ని. ఆ పాట పర్ఫామ్ చేయకముందు అమ్మ నేర్పించారు. అసలు అదొక బ్రిలియంట్ సాంగ్, ఆ లిరిక్స్ కానీ. సో మిస్కన్సెప్షన్స్ ఉంటాయి బేసికల్లీ, అంటే వింటావు, నువ్వు విన్నప్పుడు వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ గురించి ఒకలా వింటావు, మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు ట్రావెల్ అయిన తర్వాత అరే అది తప్పు, అప్పుడు అలా అనుకునే వాళ్ళం అని ఉంటాయి. అలాంటిది ఏదైనా ఒకటి ఉందా, ఒకటి చెప్పగలవా మిస్కన్సెప్షన్? అంటే ముందు ఇండస్ట్రీలో జాయిన్ అయిపోతే ఈజీగా అంతా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు అంటారు, కానీ నాకెప్పుడు అలా ఫ్లో అనేది అనిపించలే. అంటే మనమే అప్రోచ్ అవుతూ ఉండాలి, మనమే ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి పెడుతూ ఉండాలి, అప్పుడే కానీ జనాలు లేకపోతే మర్చిపోతూ ఉంటారు. సో నాకైతే ఇలా ఫ్లోలో వెళ్ళిపోతారు అని అనేవారు, కానీ అదేం అనిపించలే నాకు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫ్లో అంటే చాలా తక్కువ మంది ఉండేవారు ఆ ఫ్లోలో, ఇప్పుడు ఫ్లోలో కాంపిటీషన్ ఇంతమంది ప్యాక్డ్గా వస్తున్నారు కదా, సో అందులో ఎవరు మర్చిపోతారు సీరియస్. సో విధాత తలుపున ఒకసారి సాంగ్ పాడతాం. సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది, సరసస్వర సురఝరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం
గీతం విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. సూపర్ సూపర్. సో ఫైనల్లీ నేనైతే ఒకటే చెప్తున్నాను కదా, బేసికల్లీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాల ఐ మీన్ ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చల్లగా ఉండడానికి ఏసీ కూడా పెట్టుకున్నాం, బట్ స్టిల్ ఇదే ఏసీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మంచి చెట్లు మంచి గార్డెన్ ఉందనుకో దానిలో ఫీల్ అయ్యేది వేరే ఉంటుంది. సో నీ పేరుకి తగ్గట్టు నీ లైఫ్ కూడా అలా ఉండాలని, అంటే నువ్వు ఎప్పుడు స్పెషల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మళ్ళీ ఇంకొక స్టెప్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం కలవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.